రాజకీయ వారసత్వం ఆయన సొంతం. కానీ వ్యాపారంలో చేరి విజయవంతమయ్యారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో చేరి దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలనుకుంటున్నారు. తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓ ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవలే తెలుగుదేశంలో చేరి గుంటూరు నుంచి లోక్సభకి పోటీ చేయాలనుకుంటున్న జయదేవ్ గల్లాతో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రతిష్టాత్మక గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలవబోతున్న గల్లా జయదేవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జయదేవ్ గారు, ఏ పార్టీ నేపథ్యం ఇప్పటివరకు మీకు లేదు. మొదటిసారి తెలుగుదేశం పార్టీలో మీరు రాజకీయ ఆరంగేట్రం చేశారు. కానీ ఇంతకుముందు మీ అమ్మగారికి చాలా సందర్భాల్లో, చాలా ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో మీరు క్యాంపెయినింగ్ చేశారు. ఈ రాజకీయ నేపథ్యం మీకు సరిపోతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు నాకు పర్సనల్గా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువగా ఉంది. కానీ 4 ఎలక్షన్స్లో పనిచేశాను నేను. ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది నాకు. పాలిటిక్స్లో వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా చేయలేదు నేను. కానీ మా తాతగారు పి రాజగోపాల్ నాయుడు గారి నుంచి మా ఫ్యామిలీ 70 ఏళ్ళ నుంచి పబ్లిక్ సర్వీస్లోనే ఉంది. మా అమ్మగారు 25 సంవత్సరాలుగా పార్టీ అంటే పొలిటికల్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో ఉంది. అందుకని నేను ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచి పబ్లిక్ లేని రోజు లేదు నాకు. గల్లా జయదేవ్ చాలా శాంత స్వభావి, మృదు స్వభావి, కూల్గా ఉంటారు. రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగు పెట్టారు. ఏమీ తెలియదు. ఆ ప్లాట్ఫామ్ అంతా ఒక కొత్తది. కానీ ఒక బలమైన గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దిగబోతున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? నాకు ఎలక్షన్స్లో పనిచేసేది 4 ఎలక్షన్స్ చూశాను. ఆ ఎలక్షన్స్లో కూడా మా అమ్మకి పనిచేసేది కాదు, కానీ నేను మేనేజ్ కూడా చేశాను. అండ్ కొత్త మెథడ్స్ కూడా తీసుకొచ్చాను ఎలక్షన్స్కి. సర్వేస్లో చేసే దాని నుంచి పబ్లిక్ ప్రోగ్రామ్స్, యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెరుపు ప్రచారం అనే ఒక నావల్ క్యాంపెయిన్ స్కీమ్ పెట్టాము. అట్లాగే 108 విలేజెస్ ఇన్ అ సింగిల్ డే, ఒకే రోజులో 108 విలేజెస్, 108 విలేజెస్ ఒకే రోజులో మా అమ్మని తీసుకెళ్ళాను క్యాంపెయినింగ్కి. దట్స్ యాక్చువల్లీ వరల్డ్ రికార్డ్. ఇట్స్ ఆల్రెడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంది. అండ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అప్లై చేశాము. అందుకని ఎలక్షన్ అనేది నాకు కొంచెం తెలుసు. ఈ ఎలక్షనీరింగ్ మొత్తం తీసేసినా కూడా వాట్ ఐ వాంట్ టు డూ ఆఫ్టర్ ది ఎలక్షన్ ఐ థింక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను ఎలక్షన్ తర్వాత ఏం చేస్తాను, ఎట్ట చేయాలనుకుంటున్నాను, అది ముఖ్యం అనుకుంటున్నాను నేను. ఓకే, ఇండియాలోని టాప్ సీఈఓల్లో ఒకరైన గల్లా జయదేవ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు పార్టీలోకి వెళ్ళడానికి ఏ అంశాలు మిమ్మల్ని ప్రోద్బలం చేశాయి? ఇప్పుడు మనం రియల్గా అబ్జెక్టివ్గా కంపేర్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని వరల్డ్ మ్యాప్లో పెట్టింది, అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో పెట్టింది. అండ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, డెవలప్మెంట్, infrastructure creation started with Chandrababu Naidu garu. His leadership, his vision is what started all of it. Dan tarvata manam grow ainam kani it's all the after effect of what was started during his time. So definitely we have to give him that credit. Whatever party we may have been in that time, whatever party he may have been in that time, credit tappakunda ayaniki ivvala. Okay, Jaydev garu, మీరు గుంటూరునే ఎందుకు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు? గుంటూరునే ఎందుకు ఎంచుకున్నారు? మీరు గుంటూరుకి స్థానికేతరుడుగా రేపు మీ ప్రత్యర్థులు విమర్శించే నేపథ్యంలో ఎందుకు గుంటూరుని ఆప్షన్గా తీసుకున్నారు? బేస్డ్ ఆన్ నా స్కిల్స్ చూసి, నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ చూస్తే, నేషనల్ లెవెల్ పాలసీస్ పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను దేశానికి, రాష్ట్రానికి బాగా పనిచేయచ్చు అనుకుంటాను. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లేవని కాదు. ఇప్పుడు వాటర్, పవర్, రోడ్స్, బేసిక్ నెసెసిటీస్ అన్నీ మన స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. బట్ ఆల్సో హౌ టు ఎన్ష్యూర్ దట్ నేషనల్ లెవెల్ పాలసీస్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్. దట్ ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు ఇండియా బాగా పెరుగుతూ ఉంటే స్టేట్ పెరిగేదానికి ఈజీగా ఉంటుంది. ఒక స్టేట్ వల్లనే ఎకనామిక్ గ్రోత్ తీసుకొని రావాలంటే చాలా కష్టం. సో స్థానికేతరుడు అన్న అంశం ఇక్కడ మీకు ప్రశ్నే కాదంటారు?
అంటే నాకు ఇప్పుడు పార్లమెంట్లో చేయాలంటే తిరుపతి చిత్తూరు 2 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. సో నో ఆపర్చునిటీ లేదు, అక్కడ అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ గుంటూరు వైపు చూస్తే నాకు పాత సంబంధాలు ఉన్నాయి, కొత్త సంబంధాలు ఉన్నాయి. మా తాతగారు శ్రీ పాటూరి రాజగోపాల్ నాయుడు గారు వాళ్ళ గురువు అనే శ్రీ ఆచార్య రంగా గారు సొంతూరు గుంటూరు, పొన్నూరు దగ్గర నిడుబ్రోల్ అనే విలేజ్లో ఉన్నారు. అది మాకు చాలా పాత సంబంధాలు, పాత బంధుత్వాలు కూడా ఉన్నాయి దానివల్ల. అండ్ మా అమ్మ గల అరుణ్ కుమారి గారు కూడా శ్రీమతి భారతీదేవి దగ్గర పెరిగింది కొన్ని సంవత్సరాలు. మళ్ళీ నాకు పెళ్ళి అయిన తర్వాత మా మిస్సెస్ పద్మావతి హర్ నేటివ్ ప్లేస్, మా మామగారు అత్తగారు నేటివ్ ప్లేస్ బురిపాలెం అనే ఊరు తెనాలి పక్కనే వస్తుంది. సో ఐ ఫెల్ట్ చిత్తూరు వదిలేసి పోవాలంటే ఇంకొక సొంతూరు ఉంటే గుంటూరు ఒకే ఊరు, ఇంకొక సొంతూరు నాది అనుకొని గుంటూరు దగ్గర రావాలనుకున్నా. ఓకే, కృష్ణ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. మీ అమ్మగారితో ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఎమ్మెల్యేకి పోటీ చేయాలా, ఎంపీకి చేయాలా అన్న విషయాల మీద తర్జన భర్జనలు పడుతున్నప్పుడు కృష్ణ గారే మిమ్మల్ని ఎంపీకి సజెస్ట్ చేశారు అని చెప్పి. సో ఆయన సజెస్ట్ చేశారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీకు బావమరిదైన మహేష్ బాబు, వీళ్ళ సపోర్ట్ మీకు ఎన్నికల ప్రచారంలో దొరుకుతుంది అనుకుంటున్నారా? ప్రచారంలో నేను అడగడం లేదు. వాళ్ళు పొలిటికల్, ఇప్పుడు మావయ్య రిటైర్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది పాలిటిక్స్ నుంచి. అండ్ మళ్ళా పాలిటిక్స్లోకి రావాలని అనుకోవటం లేదు. మహేష్ ఎప్పుడు పాలిటిక్స్ ఏ పొలిటికల్ అనే ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. ఆయన ప్రచారంలోకి తీసుకుని వచ్చేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తెలుగు వాళ్ళందరికీ సూపర్ స్టార్. ఆయన ఒక రాష్ట్రం కాదు, ఒక రీజన్ కాదు, అందరికీ సూపర్ స్టార్. కాబట్టి ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ హిమ్ టు ఫర్గెట్ దట్ హిస్ ఫ్యాన్ బేస్ అన్ని చోట్ల నుంచి వస్తారని ఉన్నారు. ఆ రెస్పెక్ట్తో దీనిపైన పొజిషన్ తీసుకోకూడదు అనుకున్నారు. దట్ ఐ రెస్పెక్ట్ హిస్ పొజిషన్ ఆల్సో, అండ్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ హిమ్ ఇన్ టు ఎనీ సిచ్యువేషన్ లైక్ దట్. బట్ హిస్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన సపోర్ట్ నేనేం చేసినా ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారు. వీ షేర్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ అండ్ హీ హ్యాస్ ఆల్ బెస్ట్ విషెస్ ఫర్ మీ. జయదేవ్ గారు, చాలా విజన్ ఉంది, నేషనల్ పాలసీస్ అంటున్నారు, చాలా శాస్త్రీయమైన దృక్పథం ఉండాలి అంటున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. గుంటూరు లోక్సభ అభ్యర్థిగా గుంటూరు ప్రజలకి, గుంటూరు ఓటర్లకి మీరు ఏం ప్రామిస్ చేయబోతున్నారు? ఎలా ఇంప్లై చేసి ఏమేమి గుంటూరుని అభివృద్ధి చేయడానికి ఏమేమి పథకాలు తీసుకురావాలి, ఏం చేయాలి అనే విషయాల గురించి మీకు ఎంత అవగాహన ఉంది? నేను లాస్ట్ సెవెరల్ మంత్స్ నుంచి బాగా రీసెర్చ్ చేస్తున్నాను. ఒక కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు ఎట్లా రీసెర్చ్ చేస్తారో అట్లాగే రీసెర్చ్ చేస్తున్నాను. ఆల్ ద స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ స్టడీ చేస్తున్నాము. అండ్ ఒక మేనిఫెస్టో కూడా తయారు చేశాను నేను. గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎట్లా డెవలప్ చేయాలో, అండ్ ఈచ్ సెగ్మెంట్ 7 సెగ్మెంట్స్ ఉన్నాయి, ఈచ్ సెగ్మెంట్ కూడా ఎట్లా డెవలప్ చేయాలో దానిపైన స్టడీ చేసి ఈచ్ సెగ్మెంట్ వైజ్ మేనిఫెస్టో తయారు చేశాను. అది ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉంది. పార్టీ ఆఫీస్లో చూపించాలా, మళ్ళా మిగతా లోకల్ లీడర్స్ అందరితో మాట్లాడిన తర్వాత రిలీజ్ చేస్తాను. అది 12th లోపల రిలీజ్ చేయాలనుకుంటున్నాను. నేను గుంటూరు 12th వెళ్తున్నాను కాబట్టి ఆ రోజు నా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. రైట్, మీ మాటలను బట్టి చూస్తుంటే చాలా రీసెర్చ్ చేస్తున్నట్టయినా కనిపిస్తోంది. ఇంకా ఏ పార్టీల నుంచి మీకు ఆహ్వానం అందింది? ఇన్ఫాక్ట్ ఇదే ప్రశ్న మీ అమ్మగారిని అడిగినప్పుడు సమాధానం దాటివేశారు. ఏ పార్టీల నుంచి మీకు ఆహ్వానం అందింది? ఎందుకు తెలుగుదేశాన్ని చూస్ చేశారు? వాటి నుంచి స్పెసిఫిక్గా ఏదైనా రీజన్ ఉందా? బికాస్ మీరు 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ట్రై చేశారు, బై ఎలక్షన్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్ ట్రై చేశారు. అంటే నేను ఎప్పుడూ సైంటిఫిక్ అప్రోచ్ తీసుకుంటానని చెప్పాను ఇంతకుముందే. ఏ పెద్ద డిసిజన్ ఉన్నా అట్లాగే ఉంటుంది. అన్ని ఆప్షన్స్ ఎవాల్యుయేట్ చేస్తాము. దాంట్లో ఫైనలీ వేర్ డు వీ బెస్ట్ ఫిట్ ఇన్ కల్చరలీ అండ్ ఆల్సో ఫ్రమ్ ఏ అలైన్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజన్, ముందు చూపు అలైన్మెంట్ ఉండాలా. అండ్ డెసిజన్ మేకింగ్ అప్రోచ్ అనేది మనకు కంఫర్టబుల్గా ఉండాలా.
మనకి ఒపీనియన్ ఉంటే ఎక్కడ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఇవన్నీ చూస్తే there was not much choice to be made. It was only one option that I felt is Telugudesam Party and Chandrababu Naidu garu. ఓకే, చివరి ప్రశ్న జయదేవ్ గారు. జయదేవ్ యుఎస్ రిటర్న్. జయదేవ్ తెలుగు జాతి కోసం పాటుపడడం కోసం గుంటూరు నుంచి, సీమాంధ్ర నుంచి, గుంటూరు నుంచి ఆయన పోటీకి బరిలోకి దిగబోతున్నారు. కానీ తెలుగు భాష మాట్లాడడంలో జయదేవ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నాకు లాస్ట్ టైం మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడుంటే ఇప్పటికి చాలా తేడా తెలుసుంటుంది మీకు. అట్లాగే రోజు రోజుకి తప్పకుండా నేను ఇంప్రూవ్ అవుతున్నాను. ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడానంటే నాకు కొంచెం ఆశ్చర్యపోతున్నాను. అందుకని వచ్చే రోజుల్లో ఇంకా బాగా మాట్లాడతానని చెప్తున్నాను మీకు. కానీ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను పనిచేసేవాడు కాబట్టి పనులు కూడా చూస్తానండి, దాని గురించి కూడా మాట్లాడతానండి మీరు. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జయదేవ్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ నైన్తో మాట్లాడారు. థ్యాంక్ యూ.